చల్లగా చల్లగా. ఐదవ అభ్యర్థి సంతోష్ నాయన, స్వాగతం నీకు. కార్తీక్ ఒక గమ్మతైన పాట ఎంపిక చేసుకున్నాడు. అంటే మిగతావన్నీ కూడా సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నప్పుడు రెండో పాట దసరా వచ్చిందయ్యా అన్నది జానపద రీతిలో సాగిన గేయం. అలాంటిది ఇక్కడ కూడా కొసరాజు వారి రచన, ఆదినారాయణరావు గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ పాడింది అగ్నిపరీక్ష సినిమాలో కొండపై నిండుగా కొలువున్న మా తల్లి అన్న గీతం. కనకదుర్గా నీకు జయ జయలు, లోక జనని శాంభవి నీకు దండాలు. కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జయ జయలు, లోక జనని శాంభవి నీకు దండాలు. లోకమందు మా పూజలందుకొనంగ దుర్గవే ఇటకు దిగి వచ్చావు, కనక దుర్గవై ఇక్కడే నిలిచావు. భూలోకమందు మా పూజలందుకొనంగ దుర్గవే ఇటకు దిగి వచ్చావు, కనక దుర్గవై ఇక్కడే నిలిచావు. కాళివైనా మహంకాళివైనా నీవే, బహురూపముల మమ్ము బ్రోహు అమ్మవు నీవే. కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జయ జయలు, లోక జనని శాంభవి నీకు దండాలు. శాంతమ్ముతో నీవు ప్రత్యక్షమైతేను, చిరునవ్వు వెన్నెలలు కురిసేను, కరుణారసము వెళ్ళి విరిసేను. శాంతమ్ముతో నీవు ప్రత్యక్షమైతేను, చిరునవ్వు వెన్నెలలు కురిసేను, కరుణారసము వెళ్ళి విరిసేను. ఉగ్రమ్ముతో నీవు ఉరిమి చూసావంటే, గప్పు గప్పున నిప్పులురిమేను, గుప్పు గుప్పున మంటలెగసేను. దుర్గా కనక దుర్గా కనక దుర్గా. ఇంకా మనం చెప్పుకున్నట్టుగా సినిమా పాటలు రచించిన వాళ్ళలో ఎందరో మహాత్ములు, అందరూ కొసరాజు గారు కూడా ఒకరు. జానపదాల పోహళింపుతో గొప్ప గొప్ప భావాలను పలికించినటువంటి మహాత్ములు, లోతైన కవిత్వం కూడా అందించారు వారు. అందులో ఇదొకటి. పైగా దుర్గాదేవి యొక్క తత్వాన్ని రెండవ చరణంలో వారు ఆవిష్కరించిన విధానం చాలా గొప్పగా ఉన్నది. అమ్మవారివి రెండు రకాల భావాలు ఉన్నాయి. సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం తథాభువం అని. అంటే సౌమ్య రూపాలు ఉగ్ర రూపాలు రెండూ ఉంటాయి అమ్మవారికి. ఉగ్ర రూపాలు అధర్మ శిక్షణ కోసం, సౌమ్య రూపాలు ధర్మరక్షణ కోసం. ప్రకృతిలో కూడా ఈ రెండు స్వరూపాలు మనకు కనబడతాయి. పంచభూతాల్లో కూడా ప్రకృతి స్వరూపిణి అమ్మ కూడా ఈ రెండు రూపాలతో ఉన్నది. ఆ రెండు స్వరూపాలని ఉగ్రరూపం, శాంతరూపం ఇందులో చూపించారు. దుర్గాదేవి తత్వాన్ని ఆవిష్కరించారు. దానితో పాటు సంగీత రచన కూడా శాంతం అన్నప్పుడు శాంతయుతమైనటువంటి స్వరకల్పన, ఆ తర్వాత ఉగ్రం అన్నప్పుడు అది అటు ఘంటసాల పరికించడం కానీ, ఇటు ఆదినారాయణరావు గారు అందించడం కానీ, ఆ సౌందర్యం చక్కగా ప్రయత్నించి సాధించావు. ధన్యవాదాలు.
నీకు కూడా గాత్రం కొంచెం ఇబ్బంది పెడుతోందా? ఇది అదృష్టవశాత్తు ఇది కాంపిటీషన్ రౌండ్స్ కాదు కాబట్టి సరిపోయింది. కానీ అంత మాత్రం చేత గాత్రాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి నాయన, లేకపోతే కష్టం. తర్వాత ఎపిసోడ్స్లో కాంపిటీషన్ ఎపిసోడ్స్, అప్పుడు నీ గాత్రం సహకరించకపోతే నేనేమీ చేయలేను. నేను ఏ విధంగా నీకు సహకరించను అప్పుడు. సరేనా? మంచి పాటను తీసుకున్నావు, కష్టపడి పాడడానికి ప్రయత్నించావు. పై స్థాయి పంచమం వరకు పాడాలి కదా. మాస్టర్ కూడా కష్టపడ్డారు. ఇది ఆయన పాడుతున్న ఆ దశలో వారి ఆరోగ్యం కూడా మంచి పరిస్థితిలో లేదు. అయినా దానికి ఎంత కష్టపడి పాడారు మహానుభావులు. ఇప్పుడులాగా ఒక్కొక్క లైను అతికించుకునే పద్ధతి కాదు ఆ రోజు, మొత్తం ఆర్కెస్ట్రాతో కలిసి పాడిన సందర్భం. వాళ్ళందరూ అందుకనే మన అందరికీ కూడా వాళ్ళు పద నిర్దేశకులు అయ్యారు. శుభం. మంచి పాట ఎంపిక చేసుకుని మమ్మల్ని అందరినీ సంతోషపరిచినందుకు. ఇలా మన ఇద్దరు తలలు ఊచుకుంటూ నేను మాట్లాడుతూ ఉంటే మా అవతల వాడు మళ్ళీ రావాలి కదా ఇక్కడికి. వాళ్ళు చప్పట్లు కొట్టాలన్నా, అది కొట్టారే, అది బాగా కొట్టారు. ఇంతకుముందు అఖిలాండేశ్వరి పాట గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సంచిక అయ్యే లోపల చెబుతానని అన్నాను నేను. మేము వివరాలను అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ అన్నటువంటిది శ్యామశాస్త్రి వారి కీర్తన, అది పల్లవి. అందులో వచ్చినటువంటి పల్లవి ట్యూన్ కూడా అదే. ఎందుకంటే ఇప్పటికి కూడా మన కూచిపూడి వారు ఫాలో అవుతున్నది అదే ట్యూన్లోనే పాడుతుంటారు. నృత్య రూపకంగా ఆ పాట వచ్చినప్పుడు ఆ రెండు లైన్లు మాత్రం తీసుకుని మిగతా పాట మొత్తం రాసిన వారు వేటూరు సుందరరామూర్తి గారే. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మిత్రులు చెప్పింది అక్షర సత్యం అది. ఎందుకంటే ఆ పద గుంభన, ఆ పద్ధతి అన్నీ కూడా వేటూరు వారు రాసిందే అయి ఉంటుంది అని ఆయన అన్నాడు. ఇంకా దానికి నిక్కము, దాంట్లో ఏమీ రెండో అభిప్రాయం లేదు. గిరినందిని శివరంజని భవభంజని జనని శత విధాల శృతి విధాన అద్భుతంగా పాడావు.